బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయం 12వ వచనం. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. అంతేనా? ఆ తర్వాత మాట కూడా చదువమ్మా. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి, అది అసలు మాట, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, చాలు, దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు. ఈ మాట మీరు గుర్తించాలి. అబ్రహాము తన భార్య అయిన శారాను చెల్లెలని చెప్పినందుకు అబీమెలెకు అనేటువంటి రాజు ప్రశ్నిస్తాడు, ఏమయ్యా భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పడానికి సిగ్గులేదు, మరి ఇంత అబద్ధమా అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, వరుసకు వాస్తవంగా నాకు అంతే అవుతుంది ఆమె, రెండవది నాకు వరుసకు చెల్లెలే అవుతుంది కానీ భార్య అయినది, తర్వాత దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు అనే మాట అన్నాడు. ఇప్పుడు చెల్లెలు భార్య ఎలా అయింది, భార్య చెల్లెలు ఎలా అయింది అంటే, మోషే కాలము వరకు కూడా కొన్ని విషయాలలో దేవుని వాక్యం చెప్తుంది అజ్ఞాన కాలములు అని. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకొనెను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెను అని. అజ్ఞాన కాలములో కొన్ని విషయాల్లో దేవుడు సీరియస్గా తీసుకోలేదు, కొంచెం పట్టు విడుపు ఇచ్చాడు. ఎందుకు అలాగా అనుమతించాడు అంటే, అసలు లెక్క ప్రకారం ఇప్పుడున్నటువంటి మనందరం కూడా అలానే అవుతాం. ఎందుకో చెప్తాను. ఆదాము భార్య అయిన హవ్వ ఆదాములో నుండి వచ్చినదే. ఆదాము భార్య అయిన హవ్వ ఆదాము నుండి వచ్చినదే. అప్పుడు ఆదాముకి ఏమవుతుంది? ఆదాముకి ఏమవుతుంది? అంతే. తర్వాత ఆదాము సంతానమైనటువంటి కయ్యను కావచ్చు, షేతు కావచ్చు, మొదలైన వాళ్ళు, వీళ్లకు భార్యలు ఎక్కడి నుంచి వచ్చారు? అవునా? ఆదాము నుండే వచ్చారు. ఎందుకని దేవుడు అంతా ఒకదానిలో నుంచే తీసుకొచ్చాడు? ఒక జతనేమో ఆదాం హవ్వల్ని చేసి వాళ్ళకి కొడుకులు పుడితే మరి ఆడపిల్లల్ని వాళ్ళకి పెండ్లికి ఇవ్వడానికి ఇంకొక జతని సపరేట్గా సృష్టిస్తే, మరి అంటే వియ్యాల వారిని కూడా మొత్తం నలుగురిని చేస్తే ఒక జత ఏమో ఆదాం హవ్వలో వాళ్ళ సంతానం ఉంటారు, వియ్యాల వారిని ఒక జత చేస్తే శుభ్రంగా రెండు సపరేట్గా ఉంటాయి కదా. కానీ దేవుడు అలా చేయలేదు. ఒకని నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి అన్నది వాక్యం. ఒకని నుండే అందరూ వచ్చేటట్టు చేశాడు. అర్థమైందా? అందరికీ తల్లి హవ్వ అయితే, హవ్వ మీ అమ్మ ఎవరు అంటే ఆదామును చూపించి ఇదిగో నా అమ్మ అంటది. ఆదాము ప్రకటెముక నుండి చేయబడిందే హవ్వ. బాగా వినండి. ఎందుకు అలాంటి పని చేశాడు దేవుడు? ఒక జతని ఆదాం హవ్వల్ని చేసి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వటానికి, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చేసుకోవటానికి ఇంకో జతని సపరేట్గా చేయొచ్చు కదా అంటే, అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. దేవుడు భవిష్యత్ జ్ఞానం ఎరిగినవాడు. నేను మానవ జాతిని సృష్టిస్తాను, వాళ్ళు ఖచ్చితంగా నాకు వ్యతిరేకులై పాపం చేస్తారు.
నేను వారికి ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని వారు పాపం చేస్తారు. పాపము చేస్తే ఆ పాపమునకు ప్రాయశ్చిత్తముగా నేనే బలియాగము కావలసి ఉన్నది అనే సంగతి దేవుడు ముందటనే ఎరిగున్నాడు. ఇప్పుడు 2 జతలుగా చేశాడు అనుకో, ఆదాం హవ్వలను ఒక జత, ఇంకొక జతను చేశాడు అనుకో, ఇదొక పాయ అవుతుంది, ఇదొక పాయ అవుతుంది. అర్థమైందా? తర్వాత ఆదాము హవ్వల్ని ఇద్దరిని సపరేట్గా చేసినా కూడా మళ్ళా 2 పాయలు, మొత్తం 4 మనుషులకు 4 పాయలు అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆదాము సృష్టిగాని మనం చూడగలిగితే వచ్చిన జనాంగం అంతా కూడా ఒక్కని నుండే వచ్చినది. వాస్తవంగా సకల భూప్రపంచానికి తల్లి స్త్రీ కాదు, ఆదామే. పురుషుడే తల్లి. మేము లేకుండా ప్రపంచమే లేదంటారు. అసలు పురుషుడు లేకుండా స్త్రీయే లేదు. తెలుసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తెలుసా విజయ్? ఇప్పుడు మొత్తం ఆదాము నుండి హవ్వ, వాళ్ళిద్దరి ద్వారా సంతానం, వాళ్ళ నుండి జనాంగం, వాళ్ళ నుండి జనాంగం, ఇక ఎంతమంది అన్నారా అని మొత్తం ఒక్కని నుండే. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము ఈ మాటే చెప్తున్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకై ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒక్కని నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి, పరిశుద్ధత వచ్చినా ఒకరి నుండే రావాలి, పాపం వచ్చినా ఒకరి నుండే రావాలి. అందుకని ఒకరి నుండి అందరూ వచ్చేటట్టు చేశాడు, ఒకరికొకరికి లింక్ పెట్టేశాడు. తెలుసు ఆయనకి మొత్తానికి పాపం సంక్రమిస్తుందని. అయితే మొత్తం కలిపి ఒక్కటే పాయ వచ్చేటట్టు చేశాడు. ఇది అర్థమైందా మీకు? కాబట్టి ఇప్పుడు ఒక్క యేసు వీరందరి కొరకు ప్రాయశ్చిత్తం చేస్తే, ఒకని నుండి అనేకులు ఎలాగో పాపులుగా చేయబడిరో అలాగే మరి ఒకని రక్తము చేత అందరూ విమోచన పొందడానికి అవకాశం దొరుకుతుంది. అట్లా కాకుండా వియ్యాల వారిని ఒక జత, ఆదాం హవ్వలకి వాళ్ళ పిల్లల్ని ఇచ్చే వాళ్ళని ఒక జత, 2 జతలు చేస్తే జతలుగా లెక్కేస్తేనే 2 పాయలు అయిపోతాయి. అప్పుడు ఈ బ్యాచ్కి ఒకడు ప్రాణం పెట్టాలి, ఆ బ్యాచ్కి ఒకడు ప్రాణం పెట్టాలి. లేదు మొత్తం 4గురిని సపరేట్గా చేస్తే 4 పాయలు అయిపోయింది. 4గురికి మళ్ళీ ప్రాణం పెట్టడానికి 4 యేసులు కావాలి. ఇదంతా కాదు. ఒకని నుండే ప్రతి జాతి మనుషుని చేశాడు. ఆ ఒకని నుండే అందరిలోకి పాపం ప్రవేశించింది. ఒకని బలియాగము ద్వారా అందరికీ రక్షణ దొరికింది. దేవునికి స్తోత్రం. కాబట్టి వావి వరుస క్రమము అనేది ఈనాడు మనం ఆలోచన చేస్తున్నాం, కానీ ప్రారంభంలో ఆ పంధాలో వచ్చింది. అలాగ వచ్చి ఆఖరికి మోషే తల్లిదండ్రులు సైతం ఎవరో తెలుసా? అత్త అల్లుళ్ళు వరుసకి. అమ్రాము తన మేనత్త అయిన యోకేబెదును పెండ్లి చేసుకున్నాడు. అసలు ఎట్లా సాధ్యమైద్ది? ఇలాంటివి చూపించి కొంతమంది మేధావులు బైబిల్లో వావి వరసలు లేవు, బైబిల్లో అంతా విచ్చలవిడి, అసలు వావి వరసలు లేకుండా ఎట్లా పడితే అట్లనే తేడా చేస్తూ ఉంటారు అని బైబిల్ని గురించి కొంతమంది దుయ్యబట్టే వాళ్ళు ఉన్నారు. పుస్తకాలు రాశారు, ప్రచారాలు చేశారు, పాంప్లెట్స్ వేసి పంచారు, అంతా గందరగోళం చేశారు. ఇప్పుడు ఎదుటివాడిని విమర్శించేవాడు ఎవరైనా ముందు తనను తాను చూసుకొని ఎదుటివాడి మీద రాయి వేయాలి. ఎదుటివాడిని ఒక మాట విమర్శించేటప్పుడు ముందు మన సంబడం ఎట్టుందో చూసుకోవాలి. మన సంబడాన్ని మనం పక్కన పెట్టుకొని ఎదుటివాడు దొరికాళ్ళని రాళ్ళు వేయటం అనేది యుక్తం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఆ మధ్యకాలంలో కొంతమంది లోతు తన కుమార్తెలతో తప్పు చేశాడు, బైబిల్ కూతుళ్లతో పాపం చేయమని నేర్పిస్తుంది. అలా నేర్పించిందా? కూతుళ్లతో తండ్రితో కుమార్తెలో పాపం చేసినందుకు శాపగ్రస్తమైన సంతానం వచ్చింది, అమ్మోనీయులు మోయాబీయులు అని బైబిల్ చెప్పి అది శాపగ్రస్తమైన చర్య అని ఖండించింది.
కానీ వీళ్ళు ఏ సందు దొరికిద్దా దీన్ని విమర్శ చేద్దామని కాచు కూర్చుంటారు. ఒకని నుండే మనుషులందరినీ ఎందుకు రప్పించాల్సి వచ్చిందంటే, ఒకని నుండి మనుషులందరూ వస్తే, ఒకవేళ పాపం వచ్చినా పరిశుద్ధత వచ్చినా ఒకరి నుండి సంప్రాప్తమైతే ఒకని బలియాగం సరిపోతుంది. అలా కాకుండా సపరేట్గా మనుషుల్ని చేస్తే ఒక్కొక్క పాయ కోసం ఒక్కొక్కడు బలి కావాలి. మరి ఎవరికి వాళ్ళకి సంబంధం ఉండదు కదా. ఇప్పుడు అనుకో, ఒకరి నుండి పాపం వచ్చింది, ఒకని బలియాగంతో అందరికీ పరిశుద్ధత ఆపాదించబడింది. మొదటి ఆదాము నుండి పాపం వస్తే కడపటి ఆదామైన క్రీస్తు నుండి అందరికీ రక్షణ ప్రసాదింపబడింది. కాబట్టి స్టార్టింగ్లో ఒకరి నుండి అందరూ వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఏంటి రీజన్ అంటే, ఇది రీజన్. అందరి కొరకు యజ్ఞం కావటానికి ప్రభువు ఒక్కడే బలియాగం కావాల్సి ఉంది కనుక అంతా ఒకడి నుంచి వచ్చేటట్టు చేశాడు. రీజన్ ఇది. మరి ఇప్పుడు బైబిల్లో మనుషులు వావి వరుస క్రమాలు తప్పి ఇలా పెళ్లిళ్ళు చేసుకున్నారు, అది ఇదని మనుషుల గురించి మాట్లాడారు. భవిష్య పురాణం చదివితే, భవిష్య పురాణంలో ఇతర మతస్థులు సృష్టికర్త అని నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి సాక్షాత్తు తన నుండి ఉద్భవించినటువంటి కుమార్తెను మోహించి బలాత్కరించి ఆమె మీదకి ఎగబడ్డాడని రాసుంది. ఏది? భవిష్య పురాణంలో సృష్టికర్త అని నేను అది చూసి ఆశ్చర్యపోయాను. బైబిల్ గ్రంథాన్ని విమర్శించేటప్పుడు బైబిల్ గ్రంథంలో మనుషులు పాపం చేశారు. కొన్నిసార్లు ఈ వావి వరస క్రమాలు ఎందుకు పాటించలేదు అంటే, ఒకరి నుండి అంత సంప్రాప్తమై ఉన్నది గనుక, ఒకరి నుండి అందరూ వచ్చారు గనుక అసలు గట్టిగా పట్టుబడితే ఇది మనకి వర్తించదు వాస్తవంగా. అయితే మోషే దగ్గరకు వచ్చిన తరువాత ధర్మశాస్త్రం ఇచ్చి అందులో హద్దులు పెట్టాడు. ఒకడు తన సహోదరి మానఛేదనం తీయకూడదు, తన పినతల్లి మానఛేదనం తీయకూడదు, తన మేనత్త మానఛేదనం తీయకూడదు అని, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఒక దశ నుంచి ఒక దశకు వచ్చేంత వరకు అజ్ఞాన కాలం కింద చూచి చూడనట్టు విడిచిపెట్టాడు. అక్కడి నుంచి మరో దశకు వచ్చేటప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి కట్టుబాట్లు పెట్టాడు. ఇప్పుడేమో ఇంకా పరిపూర్ణం చేశాడు యేసయ్య వచ్చిన తరువాత. బైబిల్ విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించేది కాదు. కానీ నేను హైందవ్యంలో పుట్టాను కాబట్టి అందులో చదివినప్పుడు ఇందులోనేమో మనుషులు తప్పు చేసినట్టు కనపడితే అందులో నిన్ను మొక్కేవాళ్లే తేడా పడ్డట్టు కనపడింది. ఏకంగా కుమార్తె మీద ఉంది, నేను చదివాను. త్రిమూర్తులుగా నేను నమ్మిన ముగ్గురు కూడా అరిషడ్ వర్గాలకు బానిసలైనట్టుగానే పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అంటే నేను చెప్పేది ఒట్టిగా మాట కాదు. వేమన యోగి కూడా వేమన శతకంలో చెప్పాడు, ఆడు దాని చూడ నర్ధంబు చూడగా బ్రహ్మకైన బుట్టు రెమ్మ తెగులు, బ్రహ్మ ఆలిత్రాడు బండి రేవున ద్రెంప విశ్వధాభిరామ వినుర వేమ. అంటే ఎవరు కుమార్తెను మోహించారు, ఎవరు కుమార్తె విషయంలో బలహీనపడ్డారు అంటే బ్రహ్మ అని భవిష్య పురాణంలో ఉంది. తర్వాత శివ పురాణంలో ఉంది, బ్రహ్మ పురాణంలో ఉంది. వేమన శతకంలో వేమను కూడా దాన్ని ఉటంకించాడు. కాబట్టి బైబిల్లో వావి వరుసలు లేవు, ఎప్పుడు లేవు, మోషే వరకు లేవు. అక్కడి నుంచి హద్దులు మెయింటైన్ చేశారు. పిచ్చగా చేస్తే పనిష్మెంట్ వచ్చింది. ఊరుకోల దేవుడు. ఆజ్ఞ రానంత వరకు పాపము ఎంచబడదు. ఆజ్ఞ వచ్చింది అంటే అది మీరితే పాపం. అందుకే ఆజ్ఞను హేతువు చేసుకొని పాపం ఏలుబడి చేసింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంశం మొత్తం ఇది కాదు. జస్ట్ ఆమె నా తల్లి కుమార్తె కానీ, తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు చెల్లెలు అన్న మాట కాడ అబ్రహాము చెల్లిని చేసుకున్నాడు అనే దాని గురించి కూడా పెద్ద హడావిడి జరుగుతుంది. అందుకని చెప్తున్నా, వరుస ప్రకారం అందరికి అందరూ అయ్యేది అదే. అర్థమైందా? సపరేట్గా ఇప్పుడు నా భార్య కూడా ఒక కోణంలో నాకు చెల్లె అవుతుంది.
ఎందుకంటే ఇప్పుడు నాకు పిల్లనిచ్చిన అత్తమామ కూడా ఆదాము నుండి వచ్చిన వాళ్ళే. మరి మా అమ్మ నాన్నకి వియ్యాలవారు అంటే నాకు పిల్లనిచ్చిన వాళ్ళు కూడా ఆదాము నుండి వచ్చిన వాళ్ళే. మొత్తానికి ఏమవుతారు? ఒకని నుండే రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకని వలన పాపం వస్తే ఒకని వలన ప్రాయశ్చిత్తం జరిగించడానికి. కాబట్టి ఇది తప్పనిసరి, అనివార్యం కనుక అలాగ రప్పించాడు దేవుడు. కొంత వచ్చిన తర్వాత కట్టడి పెట్టాడు. అర్థమైందా? అలాగని ఇప్పుడు చెల్లెళ్ళతో ఎట్లా పెడితే అట్లా పాపం చేయమని నేను చెప్పట్లేదు. ఒక దశలో దాన్ని అజ్ఞాన కాలం కింద లెక్క వేసి దాన్ని చూచి చూడనట్టుగా వదిలిపెట్టాడు. మరో దశలో అంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వచ్చేటప్పటికి హద్దు గీశాడు. ఇప్పటిదాకా ఇలా నడిచింది, ఇక నుంచి ఇలా ఉండాలి. ఓకే, సరే, ఇక ఆ అంశాన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకో మాట ఏంటంటే, బైబిల్లోని వ్యక్తులను విమర్శించే వాళ్ళు, బైబిల్లో మనుషులు ఒకవేళ తప్పు చేస్తే మీరు విమర్శిస్తున్నారు, కానీ నేను పురాణ సాహిత్యంలో చెప్పబడినటువంటి వ్యక్తులు దేవుడు అని చెప్పబడిన వారే భయంకరంగా తేడా పడ్డారు. వాటి సంగతి కూడా ముందు చూసి తర్వాత బైబిల్కి వెళ్ళి చూస్తే బాగుంటుందని నా సలహా. అంతే, నేనే విమర్శించట్లా. వాళ్ళు విమర్శ చేస్తే దానికి విరుగుడు చెప్తున్నాను అంతే. పరమత దూషణం నేను చేయను. ఇతర భక్తి మార్గంలో ఉన్న వ్యక్తుల్ని నేను తృణీకరించను, దూషించను. సత్యం చెప్తా, ఇంట్రెస్ట్ ఉంటే నమ్ముకుంటారు, లేకపోతే లేదు. మీరు కూడా పరమత దూషణ చేయకూడదు. గౌరవించే మాట్లాడాలి, ఉన్నదే మాట్లాడాలి. అది కూడా వ్యంగ్యంగా, వెటకారంగా, హేళనగా మాట్లాడకూడదు. వాళ్ళు ఒకవేళ మాట్లాడినా ఓర్పు సహనంతో, ప్రేమతో సత్యం చెప్పాలి. ప్రభుకు ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రస్తుతం ఇది గట్టిగా చెప్పండి. అది సంగతి. ఇప్పుడు పాయింట్కి వస్తా. నేను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోయాను అని అబ్రహాం చెప్పలా. పోయేటట్లు దేవుడు చేశాడు అన్నాడు. ఇప్పుడు అబ్రహాము పోయాడా, లేకపోతే పోయేటట్టు దేవుడు చేశాడా? ఇది మన పాయింట్. జాగ్రత్తగా వినండి. పోయాడా, లేకపోతే పోయేటట్టు దేవుడు చేశాడా? అబ్రహాం పోయాడా, పోయేటట్టు దేవుడు చేశాడా? చెప్పాలి. మరి ఆదికాండం 12లో అబ్రహాం పోయినట్టుందిగా. ఆదికాండం 12వ అధ్యాయంలో, నీవు నీ తండ్రి ఇల్లు విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా బలము గల జనముగా చేస్తాను, అదిదని ఏదో ఆశీర్వాదాలు పలికి బయలుదేరమంటే అబ్రహాం బయలుదేరినట్టు ఉంది కదా. మరి ఇక దేవుడు ఆయన పోవునట్లు చేయటం ఏంటి? దేవుడు చెప్పాడు అబ్రహాం బయలుదేరిపోయాడని ఆదికాండం 12లో ఉంది. మరి మీలో ఇప్పుడు ఇందాక ఏమన్నారు? దేవుడు పోవునట్లు చేశాడు, అబ్రహాం పోయేటట్టు చేశాడు అన్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు చెబితే అబ్రహాం కదిలి వెళ్ళాడా, లేకపోతే వెళ్ళేటట్టు దేవుడు చేశాడా? అంటే రెండూ నిజమే. దేవుడు చెప్పగానే అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అంటే, తాను ఉన్నటువంటి మెసొపొతేమియా, అక్కడ కల్దీయుల ఊరు అనే ప్రాంతం నుండి హారాను వరకు వెళ్ళాడు. దేవుడు చెప్పింది ఏంది? కనానుకి వెళ్ళమని. దేవుడు ఎక్కడికి చెప్పాడు? కనానుకి వెళ్ళు అన్నాడు. అబ్రహాం ఎక్కడ ఆగాడు? హారాన్ దగ్గర ఆగాడు. హారాన్ దగ్గర ఆగితే దేవుడు అడిగాడు, బయలుదేరు అనగానే బయలుదేరావు నాయన అబ్రహాము, సంతోషమే. మరి హారాన్లో ఆగేవి ఏమిటి నాయన? కనాను వెళ్ళమని కదా నీకు చెప్పింది అన్నాడు. అప్పుడు ఈయన దేవునితో మాట్లాడుకుని ఉండొచ్చు, అయ్యా ముసలివాడైన తండ్రిని తీసుకొని నేను ఎలాగూ ప్రయాణం చేయగలను? నా బంధుజనం వదిలిపెట్టేసి, నా స్వప్రజలను వదిలిపెట్టేసి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది. అయినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా కదా అని చెప్పి ఉండవచ్చు. అప్పుడు ఇక దేవుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మనల్ని భూమి మీదికి పంపించిన దేవుడు, బాగా వినండి అందరూ కూడా, తల్లి కడుపులో మనల్ని నేసి మనల్ని భూమి మీద పుట్టేటట్టు చేసి ఇంతకాలం బ్రతికించిన దేవుడు కృపగలవాడు, ప్రేమ గలవాడు, దయగలిగిన వాడు, కనికర సంపన్నుడు. ఆయనకి మన పట్ల ఏ ఉద్దేశం లేకుండా మనల్ని పుట్టించలా తమ్ముడా, చెల్లి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమో వింటున్నావా?
ఆయనకు అసలు ఏ ఉద్దేశం లేకుండా అనవసరంగా టైంపాస్ కోసం మనల్ని చెయ్యాలా? మనందరినీ సృష్టించిన కార్యం వెనక దేవునికి ఒక సంకల్పం అనేది ఉంది. ఎవరిని కూడా అనవసరంగా దేవుడు సృష్టించలేదు. అట్లా అనవసర పనులు మనమే చేయం. దేవుడు ఎట్ట చేస్తాడు? ఎవడైనా ఎందుకు పనికిరాని పని చేస్తుంటే అరే పనికి మాలిన పనులు చేసేవాడని మనమే ఇతరులను అంటాం. మనం ఏదైనా పని చేసామంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఏ అర్థం పరమార్థం లేకుండా మనుషుడే ఏ పని చేయనప్పుడు ఇంత రిస్క్ తీసుకొని మనల్ని అందరినీ చేసిన దేవుడు ఏ ఉద్దేశం లేకుండా, ఏ ప్లాన్, ఏ ప్రణాళిక లేకుండా టైంపాస్ కోసం చేశాడా? అలాంటి దిమాక్ లేని పనులు దేవుడు చేయడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి ఏమని? నేను అనవసరంగా సృష్టింపబడలేదు, నన్ను పుట్టించిన దాని వెనక, నన్ను సృష్టించిన దాని వెనక దేవునికి ఏదో ప్రణాళిక ఉంది అనే విషయం ఎవరికి వాళ్ళు గుర్తించాల. ఎంతమంది చెబుతారు ఇప్పుడు ఈ మాట? నాకు తెలుసన్నా, నేను అనవసరంగా పుట్టానని ఎప్పుడూ అనుకోలేదు. నా 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 జన్మ వెనక ఆయనకి ఏదో ఆలోచన ఉంది, కారణం ఉంది. అందుకే నన్ను భూమి మీద వేశాడు. లేకపోతే అసలు నేను ఎందుకు వస్తాను అని నిశ్చయత మీలో ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. నేను అనవసరంగా పుట్టలేదు. నేను 2 చేతులు ఎత్తుతా, నేను అసలు పుట్టలేదు అనవసరంగా. దేవునికి స్తోత్రం. లైవ్లో ఉన్నోళ్ళు చేతులు ఎత్తారా? నాకు కనపడదులే. మీరు కూడా అనవసరంగా పుట్టలా. మనందరి సృష్టి వెనక ఏదో ఉద్దేశము, ప్రణాళిక, కారణం దేవునికి ఉంది. అయితే 100లో దాదాపు 60% మంది దాన్ని గుర్తుపట్టరు. ఒక 40% మందే, అందులో 20% మంది బాగా గుర్తుపడతారు, మరో 20% మంది కొద్ది గొప్ప గుర్తిస్తారు. 40% మందే కొంచెం దేవుడికి అందేది, 60% మంది గుర్తించరు. కానీ ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు అని ఎందుకన్నా తెలుసా? మనం గుర్తించకుండా మూర్ఖులంలాగా తిరుగుతున్నా దేవుడు పట్టించుకొని అవసరమైతే మన దిమ్మ తిరిగేటట్టు చేసి, ఏం చేసి? నోరు తెరిచి చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. అవసరమైతే దిమ్మ తిరిగేటట్టు చేసి ఆయన చిత్తంలోనికి, ప్రణాళికలోనికి మనల్ని వచ్చేటట్టు బ్యాలెన్స్ చేస్తాడు. అందుకు కనికర సంపన్నుడు అన్నది. అర్థమైందా? ఆయనేమో చెబుతుంటాడు, నువ్వు ఈ కారణం చేత పుట్టించబడ్డావు, ఇందుకు చేశాను నిన్ను, నువ్వేందో అట్టబోతున్నావు, ప్లాన్ అది కాదు, నువ్వు ఇటు రావాలి అని చెబుతుంటాడు. మనం వినం కదా, ప్రేమగా చెబుతుంటాడు, మనం పట్టించుకోం కదా. చూసి 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 ఎంతకి లోబడినప్పుడు దిమ్మ తిప్పుతాడనమాట. దిమ్మ తిప్పి అప్పుడు దారి కనపడేటట్టు చేస్తాడు. ఇప్పుడు కనపడుతుందా? కనపడుతుంది ఇక బా. కొంతమంది లోబడరు, ఒక పట్టాను లోబడరు, మహాపెడద్రంగా ఉంటారు, చూసేదానికి చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా సౌమ్యులుగా ఉంటారు. కానీ లోపల ఎంత పెడద్రం అంటే అంత పెడద్రం. లోబడరు దేవుడికి. ఎలా లోబరుచుకోవాలో ఆయనకి తెలుసు. యాకోబు అనేవాడి జీవితం మీరు చూడగలిగితే బైబిల్ గ్రంథంలో, మన పితరుడైన యాకోబు అంత రివర్స్ రూటే. అయినా సరే యాకోబు మోసగాడుగా ఉన్నప్పటికీ, తెలిసి తెలిసి పిచ్చి పనుల్లాగా అనేక కార్యాలు చేస్తున్నప్పటికీ దేవుడు యాకోబును వదల్లా. నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఈరోజు మనకు కూడా ఆ వాగ్దానం ఉంది. కొన్ని చాదస్త పనులు మనం కూడా చేస్తున్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆయన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను అనే మాట మాత్రం మార్చట్ల దేవుడు. మనం ఏందో మనకు తెలుసు, మన నడకేందో మనకు తెలుసు, మనం చేసే వెర్రిముర్రి చేష్టలేంటో మనకు తెలుసు. ఒక్కోసారి డౌట్ కూడా వచ్చింది, ఖచ్చితంగా దేవుడు నాకు తోడై ఉండడు అని. కానీ మళ్ళీ దేవుని ముందు కూర్చుంటే ఆయన ఏం మాట్లాడుతున్నా? నేను నీకు తోడై ఉన్నాను. యాకోబు వరస మోసాలతో ప్రయాణం చేస్తున్నా కూడా, ఇప్పుడు అన్ననే తండ్రి కళ్ళు లేవు పాపం. పెద్దోడా వేటాడి మాంసం తేరా తిని నిన్ను ఆశీర్వదిస్తాను, నేను వెళ్ళిపోయేటట్టున్నాను అని చెబితే,
పెద్దోడు గెటప్ వేసుకొని ఈ చిన్నోడు యాకోబు పోయి తండ్రి కళ్ళు లేని తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం కొట్టేసి పెద్దోడు చంపుతాడేమని పరారయ్యాడు. అసలు వాస్తవంగా దేవుడు ఎవరికి తోడై ఉండాలి? అన్యాయం అయిపోయిన ఏశావుకా యాకోబుకా? అవునా? కానీ దేవుడు ఎవరు వెంటబడ్డాడో తెలుసా? యాకోబు వెంటబడ్డాడు. మోసగాడైన యాకోబు వెంటబడి, నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళు స్థలము నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అలా చేస్తాను ఇలా చేస్తాను అని వాగ్దానాలు ఇచ్చాడు. చూశారుగా, మీకు తెలుసుగా అది. మస్తు సార్లు చదివి ఉంటారు మీరు, మీకెందుకు తెలియదు? ఒకవేళ డౌట్ ఉంటే తీయండి, బైబిల్ తీసి చదవండి. ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనం. చదువమ్మా. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. మారు మనసు పొందాడా లేకపోతే మోసాల్లోనే ఉన్నాడా? అప్పుడు మారు మనసు పొందాడా, మాయ చేస్తూనే ఉన్నాడా? మారు మనసు లేదో, అప్పుడే ఫ్రెష్గా తండ్రిని, పాపం కళ్ళు లేని తండ్రిని మాయ చేసి వస్తున్నాడు. మళ్ళీ మావయ్య దగ్గరికి వెళ్తున్నాడు, అమ్మ పుట్టింటి దగ్గరికి. ఫ్రెష్గా మోసం చేసి బయలుదేరిన నోటితో ఏమంటున్నాడు? చదువు అమ్మా, ఏమంటున్నాడు స్పీడ్గా. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. అద్దుగో, మంచి పిల్లగాడని నీకు తోడయి ఉండి నీ వెళ్ళు స్థలంలో బాగా కాపాడుతూ నిన్ను మళ్ళా ఇక్కడికి తెస్తా. చాలా మంచోడివి నాయన, నువ్వు అస్సలు మోసమే తెలీదు. ఎంత మంచోడివో, ఎంత పరిశుద్ధుడివో అన్నట్టు చెబుతాడు. ఏంది అసలు? మనమైతే అసలు ఆయన్ని యాకోబుని ఒప్పుకుంటామా? అదే దేవుని స్థానంలో మనం ఉంటే యాకోబుని గుల్ల కోటింగ్ ఇవ్వాలి. ఏంట్రా నువ్వు చేసేది, కళ్ళు లేని తండ్రి నా మోసం చేస్తావు అని. దేవుడు అలాగూ చేయలేదు. యాకోబు వెంటబడి వెళ్ళాడండి. అరెరెరెరెరె, వెంటబడి యాకోబుతోనే ప్రయాణం చేసి అక్కడ పాపం మేనమావ యాకోబుని ఎన్నో రకాలుగా మాయ చేయకపోతే యాకోబు తోడై ఉండి యాకోబు మోసపోకుండా, యాకోబే మోసగాడు, మించినోడు మావ. ఆ మావ చేత మోసపోకుండా యాకోబుకు తోడై ఉండి మందల్ని దీవించి, భార్యలనిచ్చి, సంతానం ఇచ్చి, ఐశ్వర్యాలు ఇచ్చి, దాసదాసి జనాంగం ఇచ్చి మస్తుగా వృద్ధి చేశాడు, వర్ధిల్ల చేశాడు. చేసి తిరిగి ప్రయాణం అయ్యేటట్టు చేశాడు. బాగా వినాలి, సీరియస్ మ్యాటర్. వదిలిపెట్టాడా దేవుడు? వదల్లా. యాకోబు ఎలా ప్రయాణం చేస్తే అలాగా దేవుడు వెళ్ళాడు. చివరికి వెంటాడి 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 యబ్బోకు రేవు దగ్గరకు వచ్చేటప్పటికి యాకోబు పని అయిపోయింది. ఆ రాత్రి ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయి ఫ్యామిలీ మొత్తాన్ని ఏరు దాటించేసి ఆగిపోయాడు. అప్పుడు దేవుడు అతన్ని దర్శించి అతన్ని బలాన్ని విరిచేసి అక్కడ ఆశీర్వదించి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. చెప్పాడు ముందే, నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు స్థలంలో కాపాడుచు నిన్ను మళ్ళా రప్పిస్తా. మామూలుగా రాడుగా మామ మంచిగా, అల్లుడు మామ బాగా పద్ధతిగా మసలుకున్నట్టయితే మావయ్య బాగుంది మావయ్య, ఏడే ఉంటా మావయ్య అని ఉండేవాడు అక్కడే. కానీ మామ అల్లుళ్ళకు జడేటట్టు చేసి అల్లుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేటట్టు ఆ పరిస్థితులు. ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో మనం ఊహించని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మనలో చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది. దానికి సమాధానమే ఇప్పుడు నేను చెప్తుంది. అది మనం ఊహించని విపత్కర పరిస్థితులు, చిన్నాభిన్నమైపోయిన పరిస్థితులు, అర్థం కాని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నప్పుడు చాలామంది ఆలోచనలో పడతారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది? నేను అనుకున్నదంతా వేరు, జరుగుతున్నది వేరు. నా జీవితంలో ఏదేదో గాలి మేడలు కట్టా, ఊహా ప్రపంచాల్లో తేలిపోయా, కానీ నా జీవితంలో జరుగుతున్నదేమో అంత ఆపోజిట్లో జరుగుతుంది.
అసలు ఎందుకు నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, నాకెందుకు ఇలా జరుగుతుంది అని బోలెడంత సందేహం మనందరికీ ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరికన్నా ఉందా, నాకుందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది చేతులు ఎత్తల. మీకు ఆ డౌట్ ఏం లేదా? ఏం లేదా? అంత క్రమంగానే జరుగుతుందా మీ ఆలోచన ప్రకారం అంతా? నేను నా ఆలోచన ప్రకారమే అంతా జరుగుతుందన్న అన్నోళ్ళు చేయొత్తండి. నువ్వు అనుకున్నట్టు జరుగుతుందా నాయన? నువ్వు అనుకున్నదంతా అనుకున్నట్టు జరుగుతుందా? లేదన్నా, రివర్సే జరుగుతుందన్నా అన్నోళ్ళు చేయొత్తండి. మరి ఇందాక ఏమైనా ఈ చేతులు? ఇప్పుడు ఎత్తారు. మరి ఇందాక చెప్పింది కూడా అదేగా. చాలా విషయాలు నువ్వు ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. ఏదేదో ఊహించుకుంటావు, అదంతా రివర్స్ అయిపోయి ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇట్లా జరుగుతుందో ఏం అర్థం కాదు. ఇదిగో సమాధానం అదే. ఎందుకు జరుగుతుంది అంటే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకున్నందున జరుగుతుంది. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోకపోతే ఆ లెక్క వేరు. మళ్ళా దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకున్నందున అలా జరుగుతుంది, అంతే సమాధానం. అనుకున్నది జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. అనుకున్నది జరుగదని కలత చెందకు, అనుకోనిది జరిగిందని దిగులు నొందకు. మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము, మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము. ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము, ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది, సమకూడి జరుగుచున్నది. దేవునికి మహిమ. మన జీవితంలో మనం ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల్లో మనకు దుఃఖం కలిగించినవి కూడా చాలా ఉన్నాయి. కానీ ఎందుకు ఇలా జరుగుతుందో కొన్ని దినాలు గడిచిన తర్వాత కానీ అర్థం కాదు, స్పాట్లో అర్థం కాదు, కొద్ది రోజులు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది, ఓహో ఇందుకా అని. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకున్నందున, ఏ కారణం చేత నిన్ను భూమి మీదికి రప్పించాడో ఆ కారణము నీ ద్వారా నెరవేర్చుకునే కార్యాన్ని బట్టి, ఆ కారణాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకున్నాడు. అందుకే నీ పరిస్థితులన్నీ మలుపులు తిరుగుతున్నాయి. దేవునికి మహిమ. హల్లెలూయా. నీ ఇష్టాలు జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు, కొన్ని ఎక్కువ శాతం జరగట్లా. అదే నాకు కూడా అర్థం కావట్లేదన్నా అనే డౌటు. దానికి సమాధానం, యాకోబు అక్కడే ఉంటే పరిస్థితి వేరు. యాకోబు రావలసిన స్థానానికి యాకోబును దేవుడు రప్పించాడు. అబ్రహాము ఒకవేళ హారాన్లో ఆగిపోతే పరిస్థితి వేరు. అబ్రహాము కనాను వెళ్ళేటట్టు దేవుడు చేశాడు. ఆ ముసలివాడైన తండ్రిని పెట్టుకొని స్వజాతిని స్వజనులను వదిలిపెట్టుకొని ఊరుగానూరు ప్రాంతం కాని ప్రాంతం పోవాలంటే కొంచెం గిల్టీగా ఆలోచించాడు. తను సొంతంగా ఫస్ట్ ఉన్న ప్రాంతం నుంచి హారాన్ వరకు వచ్చి అక్కడ ఆగిపోయి కనానుకు వెళ్ళటానికి సంశయించాడు. ఏవో కొన్ని సాకులు చెప్పాడు. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుని, ఏంటంటే మీ నాన్న మీ నాన్న పెద్ద వయసు వచ్చిందా, నడవలేడా, ఓకే అంటే ఇప్పుడు మీ నాన్న నీకు అడ్డయ్యాడు కదా, సరిపో బాబు తెరహు దానాన్న అన్నాడు. అవుట్.
ఎవరు? అబ్రహాం గారి నాన్న తెరహు అవుట్. ఇంక తీసుకెళ్ళి సమాధి చేయమ్మా, సమాధి చేసి ఇక బయలుదేరు, ఇతనేగా నీకు అడ్డం, రా ఇక రా. అదే దెమ్మ దిప్పి లైన్లో తెస్తాడంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెరహునేమో దేవుడు తన యొద్దకు పిలుచుకున్నాడు, కొడుకు ప్రయాణానికి అడ్డొస్తాడని. అబ్రహామునేమో ముందుకు నడిపించాడు. బంధువుల ప్రాంతం, స్వదేశం, సొంత ప్రాంతం వదలలేక ఉన్న పరిస్థితుల్ని మార్చి ఉండలేని పరిస్థితి కల్పించాడు. తండ్రిని అడ్డు తీసేశాడు. అక్కడ తన సొంత జనుల మధ్యలో ఉండలేని పరిస్థితి. మరి ఎక్కడ రివర్స్ అయిందో ఏం సంగతో ఉండలేని పరిస్థితి వచ్చి ఇక తప్పనిసరిగా బయలుదేరే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితులు కల్పించి అబ్రహాం బయలుదేరేటట్టు చేసి కనాను ప్రాంతానికి తెచ్చి అబ్రహామును కనానులో ఆశీర్వదించి ఇప్పుడు ఆ ప్రాంతంలోనే అబ్రహాం సంతతిని నేటికి స్థిరపరిచాడు. ఈరోజు యెరూషలేం ప్రాంతం ఉంది కదా, అదే పూర్వపు కనాను. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితేనే, కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితేనే, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే, కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. కనాను యాత్రకు చేసేవారు ముగ్గురు. కనానుకు యాత్ర చేసిన వాళ్ళు మొట్టమొదట అబ్రహాం చేశాడు, తర్వాత ఐగుప్తు నుండి ఇశ్రాయేలు చేశారు, ఇప్పుడు పరమ కనానుకి మనం యాత్ర చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? సరే, వెళ్ళలా చెబితే బయలుదేరినట్టు బయలుదేరి కొంత దూరం వచ్చి ఆగి ఇక్కడ బాగుందిలే ప్రభా ఇడు ఉండిపోతాను అన్నాడు. కొంతమంది ఇంతే చేస్తారు. అందుకే ఏలియా అనేక పర్యాయాలు ఆగిపో అని పరీక్షించాడు. ఫస్ట్ ఒక ప్రాంతంలో గిల్గాల్ నుంచి బయలుదేరి ఒక దగ్గరకు వచ్చి ఇక్కడ ఆగిపో అన్నాడు, బేతేల్ దగ్గర ఆగిపోమన్నాడు. ఫస్ట్ గీల్గాల్ దగ్గర ఆగిపోమన్నాడు, తర్వాత బేతేల్ దగ్గర ఆగిపోమన్నాడు, తర్వాత ఎరికో దగ్గర ఆగిపోమన్నాడు, యోర్దాన్ దగ్గర ఆగిపోమన్నాడు. ప్రతి మెట్టులోనూ నేను నిన్ను వదలను, నువ్వు ఆడికిపోతే నేను ఆడికే అని వెంటబడ్డాడు మొండిగా. అబ్రహామునేమో దేవుడు ఆగిపోమల్లా అబ్రహామే ఆగిపోయాడు. ఆగిపోతా బోల్డ్ అంత ప్లాన్ ఉంది నాయన బుజ్జోడా నీ మీద, నువ్వు ఎడ బాగుంది హారాంలోనే ఆడనే కూర్చుంటా పాప చూశారులేపా అని గత్యంతరం లేదు ఇక కదిలేటట్టు చేశాడు. అది ఏ మనుషుని ప్రమేయమో ఏ మనుషుని ఇచ్చనో బట్టి కలిగింది కాదు, దేవుని చిత్త ప్రకారం కదులుతుంది. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల్లో చాలా పరిస్థితులు ఈ విధంగానే ఏర్పడ్డాయి. దేవుడు పరిస్థితుల్ని వాడుకుంటాడు మన కోసం. ఆయన ఏ ఉద్దేశం మనలో నెరవేర్చాలని ఆశించాడో అది మన ద్వారా జరిగించడం కోసం నీ వెంటబడతాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను, నువ్వు వదిలినా నేను వదలను అని దాని అర్థం. అంటే అర్థమైంది, నిన్ను వదలను అంటే అర్థమైంది నన్ను వదలొద్దనలా, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీవు నన్ను వదలొద్దు. యాకోబు నా చేయి గట్టిగా పట్టుకు అనలా, లే పైకిలే, ఇట్లా పట్టుకొని చెప్తున్నాడు అన్నమాట. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను వదలను. కొన్నిసార్లు నీకు బుర్రకు దోచినట్టు పోనిస్తా, మరి నువ్వు పూర్తిగా తేడా పడేటట్టు ఉంటే పట్టుకొని
పక్కకు లాగుతా. మొరాయించావనుకో, అవసరమైతే ఏం చేసి అవసరమైతే మెలి తిప్పి జాయింట్ సడలగొట్టైనా సరే నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీ చెయ్యి వదలనే వదలను. దేవునికి స్తోత్రం. చాలామంది నీతో చెప్పింది నెరవేర్చే వరకు వదలనంటే అబ్బా దేవుడు ఎప్పుడు తోడై ఉండడు అనుకుంటారు. అవసరమైతే చెయ్యి వంకర తిప్పుతాడు. మనమేమో తెలివి తక్కుతున్నాం, ఆయన చెయ్యి మనం వంకర తిప్పాలని చూస్తాం యాకోబులాగా. ఎవరి తొడగూడు జారింది? ఆయనది జారిందా, యాకోబు జారిందా? ఏం లేదు. బలం ప్రదర్శించి అంటున్నాడు. అబ్బో గెలవలేకపోతున్నానే, నిన్ను మహా పెడద్రం అయిపోయావే, నేను ఒకటి చేతి నువ్వు భలే పరిగెత్తున్నావు ఇంకో దానికి. చూసి 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 తెల్లవారు వరకు పెనుగులాడుచు గెలవలేకుండా చూసి కట్టె దెబ్బ జారిపోయి అప్పటిదాకా రొమ్ముకు రొమ్ము అనిచ్చినట్టు కాళ్ళు పట్టుకోవటం మొదలు పెట్టాడు. దిక్కులేనే వడనో ప్రభు. మరి ముందే ఆడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు కల్పించినప్పుడు కోపం వస్తుంది. అసలు నీతో మాట్లాడను పో, అసలు నీకు నాకు సంబంధం లేదు పో. యేసయ్య మీద అలుగుడు. ఎందుకు నన్ను ఇట్లా చేసావు, ఎందుకు నా పరిస్థితి ఇలా చేసావు, ఎందుకు నాకు ఈ గతి పుట్టించావు, ఎందుకు నన్ను ఇట్లా నేను అలిగా ప్రభువా, అసలు నేను నీ ముఖం చూడను పో. ఆయన ఓకే అలిగావు కదా, సరే ఇప్పుడు కదిలిచ్చానులే నిన్ను, ఓకే సరే అట్లయితే నువ్వు నా మీద అలిగావు కదా, అలిగి వెళ్ళావు కదా, సరే పో సుఖపడిపో, పోనీ నన్ను వదిలి సుఖపడిపో, ఆనందపడిపో, బతుకుపో. ఏంది బతికేది? ఎన్ని రోజులు? ఎలా? కఠినంగా కొన్ని రోజులు ప్రార్థన నేను చేయను. ఏం ఒరగబెట్టావని చేయాలి ప్రార్థన? నేను అసలు నీ సన్నిధికి కూడా రాను. అబ్బాబా ఎంత అలుగావు, సరే పో ఇంటికాడుండి సుఖపడిపోని. అంత లోకం కనపడతా ఉంటుంది, మళ్ళా లోపల ఆత్మ ఏమో వేదన పడతా ఉంటుంది. అసలు నేనేంది ఇట్లా అయిపోతున్నాను, ఆయనకు దూరంగా నేను ఎలా బతకగలను? ఏదో తెలియని బాధ. మెల్లిగా అంతరంగంలో ఆలోచన, ఏమనుకుంటున్నాడో, నేను రావట్లేదు అనుకుంటున్నాడేమో, నేను ప్రార్థన చేయట్లేదు అనుకుంటున్నాడేమో, ఒక ఫీలింగు. నేనేం అనుకోవట్లేదు, నువ్వు అంతే ఉండు అంటుంటాడు ఆయన. చివరికి ఉండలేము, వచ్చి రెండు కాళ్ళు పట్టేసుకొని ఎక్కడ బతుకుతా ప్రభా? మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని. నా విమోచకుడా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఏమో లేదు అసలు ఇంకేమన్నా కానీ నేను అసలు నీకెళ్ళే చూడను, నీ ప్రార్థన చేయను, నీ సన్నిధికి రాను అస్సలు. ఆయనేం ఫీల్ కాడు, నీ మొహమే పగిలిద్ది అంటాడు. అయింది కాడికి అయిందిలే, ఇంకా ఏం కావాలా కానీ అయితే కానీ అది కూడా చూద్దాం కానీ సరే అనుకుంటాడు ఆయన. సరే సరే వెళ్ళు. చిన్నపిల్లలు కొంటె చేష్టాలు చేసి వాళ్ళు అడిగింది ఏదో చెప్పింది ఏదో మనం చేయకుండా వాళ్ళ ఆశ తీరకపోతే రివర్స్ అయ్యి
మన నుండి దూరంకి వెళ్తుంటారు, చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ. మనం మంచిగా చెబుతాం, అదిగో నేను చెప్తున్నా నువ్వు వెళ్ళొద్దటు, అక్కడ కుక్క ఉంది, వద్దన్నా రా. నేను రాను అని వాడు డింగు 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 వెళ్తాడు. వెళ్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఆ కుక్క ఎక్కడో ఉంటుంది, వీడు పోతున్నాడుగా, వీడు వెళ్ళే దారిలోనే ఎక్కడో ఉంది అది. మనం వీడినేం ఆపం. ఏయ్ టామీ ఎక్కడున్నావు అంటాం. అది వాడికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. ఇక వీడు ఒక వెర్రి కేకేసి మనం ముందు నుంచే చెబుతున్నాం, వీడినట్లా. కాబట్టి వీడిని వదిలేసాం. సరే పోరా, నీకు దమ్ము ఉంటే చూద్దాం, పో ఎంత లెక్కపోతావు చూస్తానని. టామీ ఎక్కడున్నావే అనగానే అది తోక ఊపుకుంటూ వస్తుంటుంది. వీడికి అదంటే దడ. ఇక ఒక దెబ్బకి వాడు వెనక్కి తిరిగి పరిగెత్తుతాడు. అమాంతం వచ్చి పెద్ద కేక వేసి గట్టిగా వచ్చి మనల్ని హత్తుకుంటాడు. హత్తుకున్న వెంటనే ఎత్తుకుని, మరి నేను చెబితే విన్నావా అని 100 ముద్దులు పెట్టుకుని, లేదో ఇక వదిలేసే అయిపోయింది, అదిగో చూడు అది అక్కడే ఉంది చూడు, నీకేమీ కాదు అని ధైర్యపరుస్తా. దేవునికి మహిమ కలుగును గాక. మనం మాటినకపోతే టామీల్ని పిలుస్తాడు. అది ఇప్పుడు సింపుల్గా అర్థమైంది మీకు, అందుకని చెప్తాను. మన మార్గాల్లో టామీలో వచ్చేటట్టు చేస్తాడు. అది చచ్చినట్టు రావాలా. అసలు ఎందుకయ్యా నేను కుదరదని చెబుతుంటే ఏంది నన్ను ఇట్ట వెంటాడుతావు ఏంది అంటే, నేను చెప్పాగా నువ్వు వదిలిలో నిన్ను వదలనని. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ వరమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. ఏ వరమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ. ఏంటంటే నన్ను విడిచిపోవెందు. ఎందుకు పోతాడు? చెప్పాడు, వాగ్దానం చేశాడు, నీ చేయి పట్టుకుంటానని. ఏనాడైతే నమ్మి బాప్తిస్మం పొంది అయ్యా అని చెయ్యెత్తావో అప్పుడే పట్టుకున్నాడు నీ చెయ్యి. నువ్వు పోతాను చెడిపోతాను అన్నా సరే, చెయ్యి జాయింట్ లూజ్ చేసైనా సరే లైన్లో తెస్తాడు. గోడ ఊడిపోయిద్దామని చచ్చినట్టు పరిగెత్తాల్సి వచ్చింది అంతే. ఎంతమందికి అర్థమైంది? మర్యాదగా లోపడతారా, చేతులు కూడా వీకించుకుంటారా? అది వెళ్ళు, సరే నీ బుర్రకు తోచినట్టు వెళ్ళు, ఎంత మాత్రం వెళ్తావు నేను కూడా చూస్తానంట. అట్లాగా మన హృదయంలో మూఢత్వం అనేది స్వాభావికంగానే మనకు పుట్టింది. దాని ఫలితంగానే చాలా వరకు మన తలంపులన్నీ దేవునికి వ్యతిరేక దిశలోనే వెళుతూ ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకొని మన మార్గంలో పెను తుఫానులు రేపి దారి మళ్ళిస్తాడు. నీ చేత ఏం చేయించాలనుకున్నాడో, ఏ ఉద్దేశం కోసం నిన్ను పిలిచాడో అది నీలో నెరవేర్చిందాక నిన్ను వదలడుగాక వదలడు. నువ్వు కలలు కనొద్దు. దేవుని చేతిలో పడ్డ తర్వాత ఇంక తప్పించుకోవటం కూడా అంత తేలికైన విషయం కాదు. దేవుని చేత చిక్కిన తర్వాత ఇక నువ్వు వదిలిపెట్టేదో వెళ్ళిపోవటం కూడా అంత తేలికైన విషయం కాదు. ఒక పట్టాన వదలడు ఆయన. మంచిదా చెడ్డదా మనకు అది? ఎంత ధన్యత! ఆయన మన జీవితంలో అంతగా జోక్యం చేసుకుంటే ఇంకా కావాల్సిందే ఉంది. నువ్వు మూఢత్వాన్ని కనపరుస్తున్న ప్రతి ఘట్టంలోనూ దేవుడి ఆలోచనలు నువ్వు నెరవేర్చకుండా నీ సొంత ఆలోచనలోకి నువ్వు వెళుతున్న ప్రతి ఘట్టంలోనూ ఖచ్చితంగా నీకు అడ్డు తగులుతాడు. రివర్స్ గేర్ ఖచ్చితంగా వేస్తాడు.
వ్యతిరేక పరిస్థితులు కల్పిస్తాడో నువ్వు మళ్ళా దారిలోకి వచ్చిందాక ఎదురవుతానే ఉంటాయి. ఎప్పుడైతే మళ్ళా రూట్లోకి వస్తావో అప్పుడు మనోడు మన ఒళ్ళోకి వచ్చిందాక ఇంకా టామీ ఎందుకు? అప్పుడు దాకా పిలిచిన టామీని ఏ పో అంటాం, మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. అది అట్లాగా బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుని జీవితాన్ని మనం పరిశీలిస్తే అలాగే దేవుడు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చినట్టు మనకు కనపడుతుంది. మోషేని నడిపించిన దేవుడు, అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నీకు నాకు దేవుడై ఉన్నాడని మర్చిపోవద్దు. యాకోబును వెన్నంటి యాకోబుతో ప్రయాణం చేసిన దేవుడు, యోసేపు ఐగుప్తుకు అమ్మబడితే యోసేపుతో వెళ్ళిన దేవుడు, అణువు అడుగడుగున వాళ్ళని వెంటాడి వాళ్ళ జీవితాలని టర్న్ చేసుకుంటూ వచ్చిన అదే దేవుడు ఈరోజు నీకు నాకు దేవుడై ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే మన ప్రభువైన దేవుడు. వాళ్ళ జీవితాలు ఎలా జోక్యం చేసుకొని అనేక మలుపులు తిప్పి వాళ్ళని గమ్యస్థానానికి చేర్చాడో నిన్ను నన్ను కూడా అలా చేర్చడానికి సమర్థుడు. యోనా పట్ల చిత్తం ఒకటి ఉంది, యోనా గమనమే వేరుగా ఉంది. సాగిందా ఓడ? సముద్రంలో ఓడ సాగిందా? టికెట్ తీసుకున్నాడు, పోయి అమరంలో నిద్రపోయాడు. ఇంకా నాకేం చింత లేదని, ఎంత మాత్రం పోతావో చూస్తానని 2 పనులు చేశాడు దేవుడు. సముద్రానికి ఆజ్ఞాపించాడు, తిమింగలానికి కూడా ఆజ్ఞాపించాడు. సముద్రం ఏమో ప్రయాణం ముందు సాగకుండా అడ్డగించడానికి, తిమింగలమేమో బయట విసిరినప్పుడు మింగటానికి. ఎక్కడైతే రివర్స్ గేర్ వేసాడో అక్కడికే తెచ్చి కక్కింది అది. ప్రైజ్ ది లార్డ్. అమ్మ దాటిపోదామనే యోనా, నా చిత్తం చేయకుండా దాటిపోదామనే, ఎందుకైనా నిన్ను ప్రవక్తగా పిలిచింది, తాట తీస్తా దా. నువ్వు చెబుతావు, నీకు సెంటిమెంట్లు ఎక్కువ, మొత్తాన్ని చంపేస్తానంటావు. చంపవు, ఏమీ లేదు, నాకు తెలుసు. నువ్వు వెళ్ళమన్నావుగా, చెప్పమన్నావుగా, నేను చెబుతా. నువ్వు వాళ్ళ నాశనం చేయకపోతే అప్పుడు చెప్తా. నేను పోయేవాడిని, నువ్వు నా ఓడబోకుండా ముందుకి తుఫాన్లు రేపి నన్ను అందులోంచి బయటపడేసేటట్టు చేసి తిమింగలం చేత మింగించి దాని కడుపులో 3 రోజులు నన్ను మురగబెట్టి బయటికి తెచ్చావుగా. సరే, ఇంత దుర్భర పరిస్థితి నాకు ఇచ్చావుగా, సరే నువ్వు అన్నట్టే పోయి చెబుతా. 40 రోజుల్లో నాశనం కాకపోతే చెబుతా. ఎవరితో? దేవుడేమో కోపం వచ్చింది యోనాకి. కోపడితే పడ్డావులే, పోయి ప్రకటన చేయమ్మా. ఇసుకొచ్చిందా బుజ్జి, పర్లేదులే నాన్న పో. కోపడితే కోపడ్డావులే, సణిగితే సణిగావులే, పో పరిచర్య చేయిపో. చేయకపోతే ఊరుకోడు, ఇక సచ్చినట్టు పోయాడు. చేయకుండా ఇంకెటు పోతాడు? పాతాళానికి పోతాడా? అక్కడ కూడా ఉన్నాడు. పరలోకానికి ఎక్కిపోతాడా? అక్కడ ఆయన సింహాసనం ఉంది. ఇప్పుడు నీకు ఏ గుహలో దాక్కుంటాడు? ఓడ అమరంలో పండుకున్నోడిని బయటికి లాక్కొచ్చి నీళ్లలో వేయించిన దేవుడు ఎక్కడ దాక్కున్నా తీసుకొస్తాడు. హలో, నువ్వు ఏ కలుగులో దాగినా లాక్కొస్తాడు, నిన్ను ఈడ్చుకొస్తాడు. అర్థమైపోయింది యోనాకి, ఇక నేను ఎక్కడ దాగలేను. అగాధ జలముల్లో నేను కూర్చున్నా సరే అక్కడి నుంచి జుట్టు పట్టుకుని లాక్కొస్తాడు. మొండోడు, వదిలిపెట్టడు. సరే నువ్వు అన్నావుగా, వెళ్తున్నా, నువ్వు చెయ్యాలి. ఒక్కరోజు ఒక దిన ప్రయాణం అంత వెళ్ళి ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇక వాళ్ళు మారు మనసు పొందటం, వాళ్ళు గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని పశ్చాత్తాపడి ఆ నినివే పట్టణస్తులు మారు మనసు పొందటం, దేవుడు కనికరించటం, తర్వాత యోనాకి తన ప్రేమను చెప్పటం, అదంతా వేరే సంగతి. మొదటైతే యోనా విషయంలో ఆయనకి ఏ చిత్తం ఉందో అది నెరవేర్చడం కోసం అడ్డు తగిలాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి అర్థమవుతుందో? అడ్డు తగిలాడని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నీ జీవిత యాత్రలో అలాంటి అవరోధాలు అడ్డు ఎదుర్లు వచ్చినాయి అంటే ఏదో వేరే విధంగా నీ ప్రయాణం ఉండాల్సి ఉంది. నీ పట్ల వేరు చిత్తం ఏదో ఉంది, దానికి భిన్నంగా నువ్వు వెళ్తున్నావు, అందుకే అడ్డు తగిలి రూట్లోకి తీసుకొచ్చాడు అని గుర్తుపట్టి
దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. ఏమని? నీకు వ్యతిరేకంగా వెళ్ళి బతకలేను, నీ మీద అలిగి కోపపడి నీకు దూరం కాలేను, ఇక ఉన్నది ఒక్కటే, నీ చిత్తం ఏదో అది నా పట్ల నెరవేర్చయ్యా అని సంపూర్ణంగా ఆయనకు లోబడితే అప్పుడు ఇక నీకు తోడై ఉండి నీ అవరోధాలు అడ్డుబండలన్నీ కూడా ఆశీర్వాదాలుగా మార్చి నిన్ను నడవలసిన త్రోవలో ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. ఏ భక్తుని జీవితమైనా చూసుకో. ఇక నువ్వు ఈ కోణంలో వాళ్ళ బుర్రకు తోచినట్టు దేవుడు పోనిచ్చాడా? పోనీలా. వ్యతిరేక పరిస్థితులు అనుమతించి, గత్యంతరం లేని పరిస్థితులు కల్పించి వాళ్ళను లొంగదీసి తన పని జరిగేటట్టు చేశాడు. ఈరోజు మనందరి జీవితాల్లో కొన్ని అనుకున్నవి జరిగినవి ఉన్నాయి, కొన్ని జరగనివి ఉన్నాయి. జరగనివి మొత్తాన్ని మీరు భవిష్యత్తులో, ఇప్పుడు కాదు భవిష్యత్తులో, అలా ఎందుకు జరగలేదు, ఇలా ఎందుకు జరిగింది అన్నీ బేరీజ్ వేసుకుంటే అన్నీ కలిసి నీ మంచికే వచ్చినట్టు నీకు అర్థమైతే, మొత్తం నీ మంచికే వచ్చినట్టు అర్థమైంది నీకు. అప్పటిదాకా ఊళ్ళో జైల్లో ఉన్నాడు, తీసుకెళ్ళి పద్మసు ద్వీపంలో ఆడబడేశారు. అక్కడ ఎవడు లేడు, పాపం యోహాను ఒక్కడే ఉన్నాడు. ముసలోడా ఇక్కడ చెప్పి ఎవడికి చెబుతావు సువార్త? అరే ఏ జైల్లో వేసినా మొత్తాన్ని మార్చి పెడుతున్నావు. అరే ఇన్ని జైళ్ళు మార్చాలా నిన్ను? ఏ జైల్లో పెడితే చాలు నెల తిరిగేసరికి మొత్తం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. అసలు ఏం మాయో ఏం మంత్రం అర్థం కావట్లే ఈ ముసలోడు. సింహాల ముందేస్తే సింహాలు తినకుండా పోయినాయి, సలసలా కాగుతున్న నూనెలో వేస్తే బయటికి తీసేటప్పుడు మా చేతులు కాలినాయి. ఈ ముసలోడికి ఏం కాల? ఎవరు? వృద్ధుడైన యోహాను. జైల్లో ఉంచితే మొత్తం ఖైదీలు, ఆ సెంట్రీలు కూడా మారిపోతున్నారు. ఈ పద్మసు ద్వీపంలో ఎవడికి చెబుతావో చెప్పు అని అంతగా మనుషులు ఎవడు కూడా దొరకనటువంటి ప్రదేశంలో, నిర్మానుష స్థలంలో వేసేశారు. బాధపడ్డాడు. ఏమిటయ్యా, ఊళ్ళోన్నా ఆ జైల్లోనన్నా అక్కడన్నా ఉంటే ఏదో నలుగురికి నీ గురించి చెప్పి, ఏదో ఆరాధన చేసుకొని ప్రార్థన చేసుకుని కాస్త నిన్ను మయంపరుచుకునేవాడిని. ఇక్కడ ఎవరు లేరు, ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి కల్పించావు అనుకోని ఉండొచ్చు. దేవుని సమాధానం ఏంటో తెలుసా? యోహాను, ఈ ఒంటరితనం నీకు ఎందుకు ఇచ్చానంటే నీతో నేను చాలా మాట్లాడాలి. ఈ ఒంటరితనం నేను నీకు ఎందుకు ఇచ్చానంటే నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. నీకు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో నీతో వాళ్ళు మాట్లాడుతుంటారు. మీ సంభాషణలు జరుగుతున్నప్పుడు నేను మాట్లాడటం కుదరదు యోహాను. జాన్, నేను మాట్లాడాలి నీతో. నీ కొన్ని చూపించాలి, కొన్ని చెప్పాలి. అవి నీ ఒక పుస్తకములో రాయాలి, గ్రంథస్థం చేసి నా పిల్లలకు నువ్వు ఇవ్వాలి అంటే నువ్వు ఒంటరిగా నాకు కావాలి. కొంతమంది అంటారు, నా భర్తను ఎందుకు తీసుకెళ్ళావు, నా భార్యను ఎందుకు తీసుకెళ్ళావు, వీళ్ళని ఎందుకు తీసుకెళ్ళావు, వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళావు? దేవుడు అంటాడు, నీవు నాకు ఒంటరిగా కావాలి. ఎందుకయ్యా? నీతో చాలా పని ఉంది నాకు. నేను చాలా నీతో మాట్లాడుకోవాలి. నీ ద్వారా అనేకులతో మాట్లాడాలి. నీ ద్వారా అనేకుల్ని నేను సంధించాలి. నీలో ఉండి నేను పలకాలి, నీలో ఉండి అనేకుల్ని తాకాలి. నువ్వెందుకు నాకు ఇట్లాంటి పరిస్థితి కల్పించావంటే నాకు అవసరం ఉంది. నీవు నాకు లోబడాలి, అప్పుడే అవన్నీ నేను చేసుకోగలుగుతాను. నీ అంతటా నీవు నాకు ఏకాంతంగా ఇవ్వలేవు, అందుకే ఏకాంత పరిస్థితి నీకు వచ్చేటట్టు చేశాను. ఇక ఇప్పుడు సైతాను నేను నీకు ఇచ్చే ప్రత్యక్షతలు అడ్డుకోవడానికి అవకాశం లేదు. అదే నువ్వు మనుషుల మధ్యలో ఉన్నావు అనుకో, నేను ఏదన్నా చెప్పబోతే ఆ మనుషుల్ని ప్రేరేపించి వాడు నువ్వు వినకుండా అడ్డగిస్తాడు. అందుకే నిన్ను ఒంటరిగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఇప్పుడు ఏకాంతంలో నేను నువ్వే, ఇక్కడ ఆడ అడ్డుపట్టడానికి లేదు అవకాశం అని
అక్కడ ఆయన పరలోక దర్శనాలు ఇస్తే అవన్నీ చూసి రాసినదే బైబిల్లో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం. ఇప్పుడు చెప్పండి, యోహాను పాపం మనుషుల మధ్యలో ఉంటే ఎంజాయ్ చేసేవాడు దేవునిలో. ఇప్పుడు ఒంటరిగా దిక్కు దశ లేకుండా పోయాడు. ఆ పద్మసు ద్వీపంలో పరవాసి ఒంటరిగా ఉండిపోయాడు. ఇప్పుడు ఈ పరిస్థితి యోహానుకు కీడా మేలా? తీసుకెళ్ళి ఆడ పడేసినప్పుడు యోహాన్ అది కీడుగానే అనుకోని ఉండొచ్చు, కానీ ప్రభు చిత్తం ఎరిగిన వాడు గనుక అనవసరంగా దేవుడు ఏ పని చెయ్యడో, ఏదో మొత్తానికి కారణంతో నన్ను తీసుకొచ్చి ఇక్కడ, ఏ ఊరు నిన్ను తీసుకెళ్ళినా, ఏ ప్రాంతం నిన్ను తీసుకెళ్ళినా, ఏ రాష్ట్రం నిన్ను తీసుకెళ్ళినా, ఏ జిల్లా నిన్ను తీసుకెళ్ళినా, నువ్వు వేరే దేశంలో ఉన్నా అనవసరంగా నిన్ను తీసుకెళ్ళలా. ఏదో ఉంది కారణం అక్కడ నీ ద్వారా. ఒకవేళ నువ్వు ఉన్న ఆ గడ్డ మీద నువ్వు మోకాళ్ళుని ఒకవేళ దాని కొరకు విజ్ఞాపన చేయాల్సిన అవసరత ఉందేమో. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా అనవసరంగా నిన్ను తీసుకెళ్ళలా పని ఉంది. అది నీ ద్వారా నెరవేర్చేంత వరకు నీ చెయ్యి వదలడుగాక వదలడు. హల్లెలూయా. పట్టుకున్నవాడెవరో? ప్రభు. మనుషుడు కాదు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవటానికి. ఆయన పద్మసు ద్వీపం, యోహాను ఏకాంతం మనకెంత దీవెన. ఈరోజు కొంతమంది పురుషులు ఒంటర్లు అయిపోయారు, స్త్రీలు ఒంటర్లు అయిపోయారు. ఎందుకు ప్రభువా ఇలాగా? ఎందుకయ్యా ఇలాగా అంటే, ఉంది నా ప్లాన్ ఉంది, నువ్వు వర్రీ కావద్దు. కావాలనే నిన్ను అట్లా కోరుకున్నాను నేను. ఎంతోమందికి వేరే రూట్లలో నేను అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన వాడిని నీకే ఎందుకు ఎట్లా అనుమతించానంటే ఆ మాత్రం గ్రహించలేవా? నా ప్లాన్ వేరుగా ఉంది నీ విషయంలో. నోరు మూసుకొని లోబడు. ఎందుకు అనే క్వశ్చన్స్ ఆపేసాయి. ఏంటి, ఏం చెయ్యాలి అని అడుగు, చెప్తా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? అంతే, ఇంకా వేరే క్వశ్చనే లేదు. నీ చిత్తమే. కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి వేసిన, కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి మహిమ. మనం దేవుని ముందు కూర్చొని అడగాల్సింది కూడా ఇదే తమ్ముడా, చెల్లి. మనం ప్రభు ముందు కూర్చొని అడగాల్సింది కూడా ఇదే. మూర్ఖపు బిడ్డనై నీ చిత్తానికి భిన్నంగా నడుస్తానేమో, నీకు వ్యతిరేకంగా పయనిస్తానేమో, నా చిత్తము నెరవేరనీయొద్దయ్యా. ఏమి ఆశించి నన్ను భూమి మీద వేశావో అదంతా నాలో నెరవేర్చుకో అనే అడగాలి దేవుణ్ణి, అదే కోరాలి. ఎందుకోసం నన్ను చేశావో, ఏం ఆశించి నన్ను భూమి మీదకి పంపావో, ఏం ఆశించి ఇంతకాలం ఇన్ని పెను తుఫానుల్లో నన్ను బ్రతకనిచ్చావో. అనేక పర్యాయాలు చావు నాకు
సమీపంలోకి వచ్చిన, అంగుళం దూరంలోకి నాకు మరణం వచ్చిన, ఆ అంగుళంలో జొరబడి అడ్డగించి నెట్టివేశావు దాన్ని. బతకనిచ్చావు నన్ను, ఎందుకు బతకనిచ్చావు? అది నెరవేర్చుకోయ్యా అని దేవునికి అప్పజెప్పుకోవటం నేర్చుకో. అప్పుడు సాఫల్యత అవుతుంది నీ జీవితం. దేవుడు తన చేతుల్లోకి నీ జీవితాన్ని తీసుకొని నిన్ను ప్రయాణంలో ముందుకు సాగిస్తూ ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. నీ ప్రయాణాన్ని ఆపటం ఎవడి తరం కాదు. నీ పయనాన్ని ఆపటం ఎవడి తరం కాదో. ఆయన అనుకున్న గమ్యానికి, అనుకున్న లక్ష్యానికి నిన్ను చేర్చి తీరుతాడు. శత్రువు ఎదురొచ్చినా ధైర్యమును వీడను, మిత్రులు నన్ను గుచ్చినా శ్రావ్యత పోనీయను. శత్రువు ఎదురొచ్చినా ధైర్యమును వీడను, మిత్రులే నన్ను గుచ్చినా శ్రావ్యత పోనీయను. ఎదురయ్యే అవరోధం యేసే తొలగించును, ఎదురయ్యే అవరోధం యేసే తొలగించును. స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును, స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును. ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా, ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా. సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా, సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా. ఆగిపోదు నా పాట. ఆగనివ్వడు నా పరుగు తుద ముట్టించేదాకా. అంటే నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిందాకా నా పయనాన్ని ఆగనివ్వడు. ఆయనే నాకు అవరోధాలు తొలగించి నేను సాగిపోయేటట్టు చేస్తాడు తన చిత్తంలో అని పాడుతున్నాడు భక్తుడు. నా ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు ప్రస్తుతం మన జీవితంలో మనం అనుభవిస్తున్న పరిస్థితులు ఎలాంటివైనా ఎట్టివైనా సమాధానం ఇదే. నీవు కొన్ని జరగాలని ఎదురు చూస్తే ఇవి ఆలస్యం అవుతాయి. కొన్ని ఆలస్యమైనా పర్వాలేదులే అనుకున్నవి జరుగుతూ ఉంటాయి. అనుకున్న ఊహలు కొన్ని నెరవేరవు, అనుకోనివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే నేను చెప్తున్నా, ఎప్పుడైతే ప్రభువా నా చెయ్యి పట్టుకో అని ఆయన నాకు నీ చెయ్యి ఇచ్చావో ఆనాడే నీ చెయ్యి పట్టుకున్నాడు. ఇక ఆయన చిత్త ప్రకారం నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు, కానీ నీ బుర్రకు తోచినట్టు నడవటానికి ఆయన ఒప్పుకోడు. అందుకు అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా నన్ను చేసినటువంటి సృష్టికర్త విషయంలో నేను విధేయత చూపాలి. మొరాయించి మొండితనం చూపి మొండి కోడెదూడలాగా పెడద్రంగా ఆయన మార్గానికి వ్యతిరేకంగా తిరిగి దరిద్రం అంతా తెచ్చుకున్నాను. ఇక చాలు, నీ చిత్తం ఎలాగున్నదో అలాగు నన్ను నడిపించవయ్యా, నీ దాసుడను, నీ దాసురాలిని ప్రభువా, నీ దాసురాలినయ్యా అని ఆయన చేతులకు సజీవ యాగంగా అప్పగించుకోవటం ఒక్కటే మార్గం. ఇప్పుడు హారాన్ నుంచి కదలటానికి అబ్రహాం ఇష్టపడలా. హారాన్లోనే ఉంటే అబ్రహాం ఎవడికి తెలుసు? కనాను దేశానికి తీసుకెళ్ళి అక్కడ ఆయన్ని బలపరిచి గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నేటికి ఆ స్వాస్థ్యాన్ని అబ్రహాముకి సంతతికి స్థిరపరిచాడు. అవునా? అట్లాగా బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలన్నీ కూడా ఇప్పుడు అలాగే యోసేపు లైఫ్ తీసుకున్నా కూడా అన్నల దగ్గరే తండ్రి దగ్గరే యోసేపు నుంచినట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. యోసేపు చరిత్ర బైబిల్లోకి వచ్చేది కాదు. కానీ కొన్ని అధ్యాయాలు ఆక్రమించేశాడు యోసేపు బైబిల్లో. దేవుని గ్రంథంలో కొన్ని అధ్యాయాలు ఆక్రమించేశాడండి చిన్న యోసేపు. అంత ధన్యత ఎలా లభించింది అంటే దేవుడు తన జీవితంలో జోక్యం చేసుకుని కొన్ని రకాల అనుభవాల్లో గుండా యోసేపుని తీసుకెళ్ళి చేదైన అనుభవాల్లో గుండా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. స్తోత్రం. పోరాడతాడు పోరాడతాడు పోరాడతాడు, లోబడతారేమో లోబడతారేమో, అందుతారేమో అని అడ్డు తగులుతాడు. ఎన్ని అడ్లు తగిలినా మొండిగా మొరాయించి మూర్ఖంగా అలాగనే వెళ్ళిపోతుంటే, ఎంతకీ మాట వినకపోతే ఇంక వదిలేస్తాడు. దేవుడు మనకి ఇచ్చే శాపాలలో ఒక భయంకరమైన శాపం గుర్తుపెట్టుకోండి, పెన్నుంటే రాసుకోండి. దేవుడు మనకి ఇచ్చే శాపాలలో ఒక భయంకరమైన శాపం ఏంటంటే, మన చిత్తానుసారంగా మనం బ్రతకటానికి మనల్ని వదిలేయటం. రాసుకో, సూపర్. రాసుకొని చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకో. రాసుకో, అందరు రాసుకోండి. పెన్ను ఉంటే రాసుకోండి, పెన్ను నోట్స్ ఉంటే రాసుకోండి. దేవుడు మనకిచ్చే ఘోర శాపాలలో ఒక ఘోరమైన శాపం ఏంటంటే, మన ఇష్టానుసారంగా బతకటానికి మనల్ని వదిలేయటం. అలాంటి జీవితం కావాలా ఎవరికైనా? నీ ఇష్టానుసారంగా నువ్వు బతకడానికి దేవుడు నిన్ను వదిలేసిన నాడు ఇక నీ చరిత్ర ఎంత భయంకరంగా మారిపోద్దో నేను చెప్పను. కలలో కూడా ఆ పరిస్థితి మనకొద్దు. ఎవరన్నా కావాలంటే చెప్పండి, నాకేం ఆయన అడ్డు తగలాల్సిన అవసరం లేదు, నా మానాన్ని నన్ను బ్రతకనిస్తే చాలు, నాకేం ఆయన అడ్డు రావాల్సిన అవసరం లేదని ఒక్క మాట అనండి. ఇప్పుడే ప్రార్థన చేస్తా, ఇక నీకు అడ్డు రాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. ఎవరన్నా కోరుతారు అట్లా? చెప్పండి, నేను అడుగుతా దేవుణ్ణి. ఆ వ్యక్తి తన ఇష్టం వచ్చినట్టు బతుకుతాడంటే వదిలేసే ప్రభువా అంట. ఆమె తన ఇష్టాన్ని వచ్చినట్టు బ్రతుకుద్దంట, వదిలేసే ప్రభువా అంటాను. సరే నాయన వదిలేస్తాడు. ఇక అప్పుడు అయింది నీ పని. కావాలా? ప్రభు చేత పట్టుకొని ఉండాలా? చెప్పు. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తావా, లేకపోతే ఆయన చిత్తంలో వెళ్తావా? కొట్టొచ్చా నిన్ను దేవుడు? కొట్టొచ్చా? ఆయన నోరు దగ్గర చెప్పో. చెంపదెబ్బలు వేయొచ్చా? బెత్తం వాడొచ్చా? బుద్ధి చెప్పొచ్చా? చేయి మెలు తిప్పొచ్చా? చెప్పండి. అట్లయితే అప్పచెప్పు అట్లా దేవునికి. నన్ను ఏమన్నా చెయ్యి, నన్ను మాత్రం వదలొద్దు. నన్ను వదిలిన నాడు నాకు బ్రతికే లేదు ప్రభువా. అవసరమైతే నా ప్రాణమైనా తీసుకో, నాకు ఈ బతుకే వద్దు. నన్ను నువ్వు వదిలే పరిస్థితి మాత్రం నాకు రానియొద్దు. ఎన్ని మార్గాలు లేవు, ఎన్ని వంకలు లేవు నా ఊపిరి తీయటానికి. ఏదో ఒక వంక చూపించేసే నన్ను తీసేయి. నన్ను చెయ్యి వదిలిపెట్టే పని మాత్రం రానియొద్దు. అంత పని నా ద్వారా జరగనీయవద్దు అని ప్రభువుకు అప్పజెప్పుకొని ఉండాలి. అలా అప్పజెప్పుకోవడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు? చేతులు ఎత్తితే నేను ఇప్పుడే మిమ్మల్ని ప్రభువుకి అప్పచెప్తా. ఓకే, అంతే. ప్రభు మీరు కోరుకున్నట్లే మీకు చేయుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు చేతుల్లో నువ్వు ఉన్నందున నీ ఇష్టాలు అన్నీ నెరవేరట్లా, కొన్ని నెరవేరుతున్నాయి. మరి నెరవేరనివి ఏమిటి అంటే ప్రభు చిత్తాలు. నెరవేరకుండా అడ్డగించి
వేరే ఏదో చేపిస్తున్నాడు నీ చేత అంటే అది ఆయన చిత్తం. నువ్వు అనుకున్నవి జరగనిలా. నా చిన్నప్పుడు నేను ఏదేదో ఊహించుకున్నా. నా కళలు నాకుంటాయి, మరి అందరికున్న కళలు నాకుండవా అయింది. ఏదో బాగా చదవాలి, ఏదో ఏదో వేరే వేరే కళలన్నీ ఉన్నాయి. అవన్నీ బ్రేక్ పడిపోయింది. సరే అయిపోయింది, అది అయిపోయింది. ఇక ఏదన్నా వ్యాపార పరంగా నన్ను అభివృద్ధి చెందాలని అట్లా ట్రై చేశా. అక్కడ కూడా దెబ్బ పడింది. దేనిరా చదువు ఆగిపోయింది, వ్యాపారం అప్పుల పాలైపోయింది అని ఇంకొకటి పోతే అది ఒక వైనంగా నాకు అందల. ఆయన అడుగు పెట్టినా దరిద్రమే. ఈ ఫీలింగ్ కొంతమందిలో మీలో ఉంది. ఏదన్నా చేయని దరిద్రమే దరిద్రం, ఇప్పటికి ఒడ్డుకి ఎక్కలేదు అనే భావన ఉందా? నేనే ఇక్కడ కూడా నేనే. ఉన్నావా? చదువులో అడ్డు తగిలావు దరిద్రమా, వ్యాపారంలో అడ్డు తగిలావు దరిద్రమా, ఇంకా దేనిలో చేయబెట్టినా ఎదురొస్తున్నావు. దేవుడు కూడా పగబెట్టినట్టున్నాడు నా మీద. ఎందుకో నాకు ఇట్లా అయిపోతుంది, నా బ్రతుకంతా ఇట్లా తెల్లారిపోతుంది అని చాలా ఏడ్చుకున్నాను. ఒకవేళ నా చదువుని అలాగా కంటిన్యూ చేసినట్లయితే నేను ఇక్కడ ఉండేవాడిని, ఏ ఉద్యోగమో చేసుకుంటూ ఉండేవాడిని. పోనీ వ్యాపారమే దేవుడు అడ్డు లేకుండా ఆశీర్వదిస్తే ఏడుండేవాడినా? ఓ ఆ పోజ్ ఎలా ఉంటుందో. మరి మూడో దానికి ప్రయత్నం చేసి అది కూడా ముడిపడకుండా చేశాడు. పోనీ అది ముడిపడ్డా ఇంకో టైపులో ఉండేవాడు. కనుకనే నేను అనుకున్నవి ఏవి జరగకుండా అన్నిట్లో దరిద్రాన్ని అడ్డుగా పెట్టి ఎదురొచ్చేటట్టు చేసి చివరికి శూన్యం చూపించి ఇక నాకే దారి అర్థం కావటం లేదంటే ఇదిగో ఇదే త్రోవ, ఇందులో నడువు రారా అని పిలిచాడు. అది ఇప్పుడు అర్థమవుతుంది. ఆ బాధలు పడుతున్నప్పుడు ఆ స్పాట్లో ఎంత విరక్తి అంటే, ఎంత ఏడుపు అంటే, ఎంత కృంగుబాటు అంటే, ఎంత నిరుత్సాహం అంటే, అసలు నా బతుకు అవసరం అంటావా అనుకున్నాను ఎన్నోసార్లు. ఇప్పుడు మీరు చెప్పండి, అవసరం అంటావా నా బతుకు? మరి బాబు అవసరం లేకపోతే అదే అసలు అదేం ప్రశ్న? అవసరం అంటావా ఏంటి? మాకేం అవసరం లేదు అంటారా? ఏడ్చావులే పెద్ద, మాకేం అవసరం లేదు నీ బ్రతుకు అంటారా? మీరు అనలేరు, యేసయ్య అసలే అన్నాడు అవసరం నా బ్రతుకు. కానీ ఎలా? నేను అనుకున్నట్టు కాదు, దేవుడు అనుకున్నట్టు. నేను అనుకున్నది వేరు, నేను అనుకున్నది అలా, ప్రభు అనుకున్నది ఎలా.